హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం నరబలి అనే ఒక చందమామ కథను విందాం. శ్రీపురం నుంచి బయలుదేరిన చిన్నడు ఒక కుక్కతో సహా ఒక కొండ ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా వాడికి ఒక వింత సంఘటన ఎదురైంది. కొందరు కొండజాతి వాళ్ళు డప్పులు వాయిస్తూ ఈలలు వేస్తూ పెద్ద గుంపుగా వాడికి ఎదురు వచ్చారు. గుంపు మధ్య ఒక దున్నపోతుల బండి మీద ఒక మనిషిని ఒక నిలువు కర్రకు కట్టేసి వాడికి పెద్ద బొట్టు పెట్టి మెడలో పూలదండ వేసి బలి ఇవ్వడానికిలాగా తీసుకుపోతున్నారు. వాడి ముఖంలో చావు భయం స్పష్టంగా కనిపిస్తున్నది. అడవి జాతుల వాళ్ళ ఆచారాలు అమానుషంగా ఉంటాయని చిన్నడికి తెలుసు. చిన్నడు ఒక్క క్షణం ఆలోచించి గుంపు వెనుకగా నడుస్తున్న ఒక ముసలిదాన్ని పలకరించి సంగతి ఏమిటి అని అడిగాడు. ముసలిది ఒక పక్కగా ఉన్న గూడెం చూపించి, అదే మా గూడెం. ఈ కొండ చివరన పోలేరమ్మ ఉన్నది. ఆ తల్లి వెలసి 4 ఏళ్ళయింది. ఏటా తనకు ఒక మనిషిని, ఒక జత దున్నపోతులను బలి ఇవ్వవలసిందిగా ఆమె ఆజ్ఞ అయింది. ఆ తల్లి మహిమగల తల్లి. కిందటేడు మనిషిని బలిపెట్టకపోయేసరికి వానలు పడక పంటలు పండక జనం చచ్చిపోయారు. మేకపోతును బలి ఇస్తానని మాట తప్పినందుకు రక్తం కక్కుకుని చచ్చాడు. స్వయంగా భైరవుడే నరబలి చేస్తాడు. నువ్వు కూడా చూద్దువుగాని రా అన్నది. చిన్నడు ఆమెతో, ఆ మనిషికి తల్లి తండ్రి ఎవరూ లేరా? వాణ్ణి నిలువునా బలి ఇస్తే ఏడ్చేవాళ్ళు లేరా అన్నాడు. భలేవాడివే, ఎందుకు ఏడుస్తారు? వాడు నా కొడుకే. వాడికేం? పోలేరమ్మ తల్లి వాణ్ణి తిన్నగా స్వర్గానికే పంపించేస్తుంది అన్నది ముసలిది. చిన్నడికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. వాళ్ళు వట్టి మూర్ఖులు. కన్న తల్లే వాణ్ణి బలి చేయడానికి పంపుతున్నది. ఎలాగైనా వాళ్లను ఈ మార్గం నుంచి తప్పించాలి. ఎలా? చిన్నడికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వాడు ఊరేగింపును సాగిపోనిచ్చి గూడెంకేసి పరుగెత్తాడు. అక్కడ ఒక్క పురుగైనా లేదు. చిన్నడు తిన్నగా ఒక గుడిసెకు నిప్పు అంటించి మళ్ళీ వచ్చి గుంపులో చేరుకున్నాడు. అందరూ పోలేరమ్మను చేరవచ్చారు. పోలేరమ్మ విగ్రహం మిడిగుడ్లతో భయంకరంగా ఉన్నది. అందరూ విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసి బండి మీద తెచ్చిన మనిషిని విగ్రహం ముందుకు తెచ్చారు. వికృత రూపంలో ఉన్న ఒక భైరవుడు కత్తి ఎత్తి పట్టుకుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదవసాగాడు. చిన్నడు తన కుక్కకేదో సైగ చేశాడు. వెంటనే అది భైరవుడి మీదకి ఎగసి దూకి వాడి మణికట్టు నోట కరుచుకుని వాడిని వెనక్కు లాగింది. క్షణం పాటు భైరవుడితో పాటు అక్కడ గుమిగూడిన వాళ్ళందరూ బిత్తరపోయారు. ఏదో అపరాధం జరిగి ఉంటుంది అన్నాడు భైరవుడు. వెంటనే చిన్నడు వాడితో, సరిగ్గా గ్రహించావు. ఆ అపరాధం ఏమిటో నేను చెబుతా విను అంటూ ఇలా చెప్పాడు. మాది ముత్యాలపురం. పోలేరమ్మ, మారెమ్మ, మైసమ్మ వీళ్ళంతా పుట్టింది మా ఊళ్ళోనే. అందరిలోనూ గొప్పది పోలేరమ్మ. ఇంతదాకా ఆవిడకు ఏటా 101 మందిని బలి ఇస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ ఏడు బలి చేయడానికి సిద్ధం చేసిన 101 మందిలో ఒక బ్రాహ్మడు కాలభైరవుడితో గత రాత్రి పోలేరమ్మకు నాకు పెళ్ళయింది. ఆమె ఇప్పుడు ఉత్తమ జాతికి చెందిన బ్రాహ్మణ స్త్రీ కాబట్టి ఆమె మాంసం ముట్టదు. ఇక మీదట మీరు బలులను ఆపేయాలి, లేకపోతే అనుభవిస్తారు అన్నాడు. దానికి మా కాలభైరవుడు పక్కపక్క నవ్వి, నీకేదో చావు తెలివి పుట్టింది. పోలేరమ్మ నిన్ను పెళ్ళాడిందా? మాంసం తినడం మానేసిందా? అయితే నీ ముందే ఆమె చేత మాంసం తినిపిస్తా చూడు అంటూ ఒక మనిషిని బలి చేశాడు. రక్తం చిమ్మి భైరవుడి కంటిలో పడింది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. భూమి దద్దరిల్లింది. అంతే, కాలభైరవుడు కుక్కగా మారిపోయాడు. ఆకాశం నుంచి నిప్పులు కురిసి
ఊరంతా కాలిపోయింది. ఎలాగైనా కాలభైరవుడికి ఈ కుక్క రూపం పోగొట్టాలని వెంటబెట్టుకుని తీర్థయాత్రలు చేస్తూ ఇటుగా వచ్చాను. భైరవుడు కుక్కను చిన్నన్ని మార్చి మార్చి చూశాడు. చిన్నడు వాడితో, చూడు భైరవా, బలి చేయవద్దని నేను నిన్ను నిర్బంధించడం లేదు. తన తోటివాడివన్న అభిమానం కొద్దీ మా భైరవుడు కుక్క రూపంలో ఉండి కూడా నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పోలేరమ్మ సామాన్యురాలు కాదు. ఆ మాట నీకు తెలుసు. ఆమె చిన్నప్పుడే పెళ్లిలో తన మొగుణ్ణి మింగిందట. అందుకే కదా ఇప్పటిదాకా పురుషులనే నరబలి కోరుతూ వచ్చింది అన్నాడు. అంతలో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి గూడెం అంటుకుందని చెప్పారు. చాలామంది గూడెం కేసి పరుగెత్తారు. చిన్నడు చెప్పిన దానికి జరిగిన దానికి సరిపోయింది. అందరికీ చిన్నడి మాటల్లో గురి కుదిరింది. భైరవుడు కత్తి దూరంగా విసిరేసి కుక్క కాళ్ళ మీద పడి, కాలభైరవా, నీ మేలు జన్మ జన్మలకి మరచిపోను. కుక్క రూపం రాకుండా నన్ను రక్షించావు చాలు. ఇక మీదట ఆ తల్లికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు మాత్రమే బలి ఇస్తాను. నేను కూడా మాంసం ముట్టను అంటూ ప్రమాణం చేశాడు. తరువాత చిన్నడితో సహా అందరూ గూడెం చేరారు. ఎక్కువ నష్టం జరగలేదు. 2 గుడిసెలు మాత్రమే కాలిపోయాయి. కాలిన గుడిసెలు తిరిగి కట్టుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. అందుచేత తాను చేసిన పనికి చిన్నడు ఆట్టే పశ్చాత్తాపపడలేదు. వాడు మళ్ళీ తన కుక్కతో సహా ఆ ప్రాంతం వదిలి ముందుకు సాగిపోయాడు. ఫ్రెండ్స్, చందమామ కథ చాలా బాగుంది కదా. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా? ఇక ఉంటానండి. సెలవా మరి.